కలిసినటువంటి వారు చాలా మంది కనబడుతున్నారు. ప్రభువునందు ప్రియమైనటువంటి వారా, ఈ కడవ దినాల్లో, ఈ చివరి దినాల్లో, ఈ దుర్దినాల్లో నువ్వు ఆత్మ మరి కలిగి ఆత్మ సంబంధమైనటువంటి మనుషులుగా పరిశుద్ధాత్మ అనేటువంటి వరంలో కలిగినటువంటి వారిగా మనం ముందుకు వెళ్ళాలి. కానీ ఆత్మ లేకుండా ఆత్మను కలిగినటువంటి వారిగా మరి మోసపుచ్చేటువంటి ఆత్మల ప్రకారం మనం జీవిస్తే ప్రయోజనం లేదని మరి ఇక్కడ రాయబడుతున్నది. కనుక వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమను తామును బలపరుచుకే ఆ బలపరుచుకున్నకు ఐగుప్తులను సరిదూస్తున్నా. ఈ ప్రజలు ఎవరి దేవుని దగ్గరికి వస్తే ఆయన ప్రతి సమస్య నుంచి ఆయన విడుదల చేస్తాడంటే ఆలోచనను విడిచిపెట్టి ఫరో అనబడినటువంటి సాతాను యొక్క ఆలోచనలు కలిగి మరి అనేక మంది జనం ప్రయాణం చేస్తున్నారని, అలా చేయకూడదని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు హబక్కూకు రాసినటువంటి గ్రంథం, బైబిల్ గ్రంథంలో హబక్కూకు రాసినటువంటి గ్రంథం ఒకసారి చదువుకోండి. బైబిల్ గ్రంథంలో హబక్కూకు రాసినటువంటి గ్రంథము 1వ అధ్యాయం 15లో మనం చూసినప్పుడు వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగుచున్నాడు, ఉరుల వగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయించున్నాడు. దయచేసి గమనించండి. ఇక్కడ ఈ హబక్కూకు గ్రంథంలో రాస్తూ అంటాడు కదా, అంటే ఈ ప్రజలు లోపడకుండా దేవునికి అయిష్టంగా జీవిస్తున్నటువంటి ప్రజలు ఐగుప్తు నీడను అనగా సాతానులో ఉన్నటువంటి ఫరో ఉన్నటువంటి ఆ యొక్క నీడలో వారి మార్గములో ఈ ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. ఆ మార్గము వారి మార్గము చాలా రుచిగా ఉన్నది. ఆ మార్గం అన్నీ చేయొచ్చు, ఎవరిష్టానుసారంగా వాడు జీవించవచ్చు. కనుక ఈ ప్రజలు కూడా అటువైపు మొగ్గుచు నిజమైనటువంటి దేవుని విడిచిపెట్టి లోకంలో జీవిస్తున్నారు. జాగ్రత్త, లోపల వాళ్ళని పిల్లలకు శ్రమ 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 అన్నాడు. మరి నోవాహు వాడ తయారు చేసి ఈ వారంలోకి రండి, మరి జలప్రళయం రాబోతుందని మరి అన్నాడు. ఆయన వార్త ప్రకటించినప్పటికీ ఎవరునో ఆ వార్త వినాలి. అంటే అర్థం ఏంటంటే దేవుని మాటకు వారు లోబడలేరు. లోబడకపోవటం వల్ల మరి అక్కడ మరి 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైనటువంటి జలప్రళయం రావడం వల్ల అనేక మంది నశించినట్లుగా చూస్తున్నాం. కనుక దేవుని మాట వినకపోతే కూడా ఈ దినం మన బ్రతుకులు ఎంత భయంకరంగా ఉంటాయో ఒక్కసారి ఆలోచన చేస్తేనే మరి చాలా దారుణంగా ఉంటాయి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారా, ఇక్కడ మనం చూసినప్పుడు చూడండి అంటాడు కదా, ఈ లోకం వైపు ఈ లోకమును దాని ఆశలు గతించిపోతాయని మరి లేఖనాలు సెలవిస్తున్నాయి. కానీ ఈ ప్రజలు లోకమైనటువంటి ఆశల వైపు మొగ్గుతూ ఉన్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలు కల్పించేటువంటి వాడు ఎవరై అంటే దుష్టుడు, సాతానుడు. వాడు ఏం చేస్తాడంట చూడండి, వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగుచూ ఉన్నాడట. వేస్తున్నాడు వాడు, ఈ లోకంలోనికి గాలం వేస్తున్నాడు. ఈ లోకంలో గాలం వేసినప్పుడు ఆ ఎల చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఏమండి, ఆనాడు ఏదేలో మా దేవుడు ఒక పండును పెట్టాడు కదా, అదే పండుగ రమ్యమైన పండు, అది కూడా మహా రుచిగా ఉంటుంది. ప్రభు అంటాడు, అది తినుదినమ్మా మీరు నిత్యముగా చస్తారు అని ప్రభు చెప్తున్నాడు. కానీ ఆనాడు ప్రజలు ఆహ్వానం ఏం చేయలేదట, దేవుని మాట వినలేదు, దేవునికి లోపడలేదు. కనుక ఆజ్ఞను అతిక్రమించి తినొద్దన్నటువంటి ఆ పండును ఎప్పుడైతే తిన్నాడో తన కన్నులు తెరవబడమే కాకుండా చూడండి, దేవునికి ఒక ఆజ్ఞను మీరినటువంటి వాడిగా,
దేవునికి అయిష్టమైనటువంటి వ్యక్తిగా మారినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ చూడండి, వాడు దుష్టుడు ఏం చేస్తాడంటే వాడు గాలలో వేసి మానవులు ఏం చేస్తాడంటే అందరినీ గుచ్చి లాగుతూ ఉన్నాడండి. ఏం చేస్తాడంట? ఈ లోకము అనగా ఈ లోకము మహాసముద్రమై ఉంది. ఈ సముద్రంలో ఉన్నటువంటి మనము మన దగ్గరికి ఏం వస్తుందంటే గాలం వస్తుంది. ఆ గాలం నువ్వుకి ఏముందంటే మంచి ఎర ఉంది. ఆ ఎర నువ్వు తిన్నావంటే ఆ గలం వచ్చి నీ మరి నోటికి చిక్కుకుంటుంది. కనుక నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిగా ఉంటే నువ్వు ఆ ఎరను ఎప్పుడు తినవు. నువ్వు ఏమో ఆ ఎరం తింటావంటే కారణం ఏంటంటే నువ్వు లోకంలో ఉన్నావు, కానీ నువ్వు లోకంలో ఉండొద్దు అని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఏదైనా దేవుడు చక్కటి మరి ఆయన సన్నిధిని అనుగ్రహించినప్పుడు ఆ సన్నిధికి నీవు రాకుండా ఆ సన్నిధిని దొంగిలిస్తామంటే కారణం ఏంటో తెలుసా? ఈ లోకపు ఐహికపు విచారములు కలిగి ఈ లోక సంబంధమైనటువంటి వాటి వైపు నీ దృష్టిని పెట్టినావు కనుక అవి నీకు ఎంతో రమ్యంగా కనపడుతున్నాయి. వాటిని బట్టి నువ్వు ఆనందిస్తూ వాటిని బట్టి నువ్వు సంతోషిస్తూ నిజమైనటువంటి సంతోషాన్ని నువ్వు మర్చిపోతున్నావు. జాగ్రత్త. నీవు అదే స్థితిలో ఉన్నట్లయితే వాడు నీకు నీ యొక్క నోటికి గాలం వేసి వాడు నిన్ను గుచ్చి వాడు నిన్ను లాగుతూ ఉన్నాడు. ఎక్కడ లాగుతున్నాడు? ఈ లోకము దేవుని దగ్గర నుంచి దేవునికి దగ్గర ఉన్నటువంటి నేను వాడు దూరంగా లాగేస్తున్నాడు. ఆ విషయాన్ని ఈ దినం నువ్వు గ్రహించాలని మనం చేసుకున్నా. చూడండి, వాడు అంటున్నాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఉరులోకి చిక్కించుకొనుచున్నాడు, ఉరులుగా కూర్చున్నాడు. ఎవరిని? పక్షులైనటువంటి వాటికి వేటగాడు వల వేసి ఆ వలలో ఎర వేసినప్పుడు ఆ వలను గ్రహించకుండా ఆ పక్షి ఆ మేత వైపు దృష్టి పెట్టి మేత తిందామని ఎప్పుడైతే వాడుతుందో ఆ కాళ్ళు ఆ వలలో చిక్కుకొని ఆ వలలో ఆ పక్షి చిక్కుకుంటుంది. అలాగే నిన్ను కూడా మనోనేత్రములకు గుడితనం కలుగజేసి ఆత్మీయ స్థితిని మరి దూరం చేసేసి వాడి లోక సంబంధంగా వాడిను ధ్యానం వేసి ఉరులు కొట్టి వాడిని చిక్కించుతున్నాడు. కారణం ఏంటంటే దేవుడితో సహవాసం చేయకుండా మరి ఉండటానికి వాడు రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. జాగ్రత్త. లోపలని పిల్లలకు శ్రమ కనుక లాగి ఉన్నాడు. వాడు తమ వాళ్ళతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తున్నాడు. నీవు వాడి వలలో పడినప్పుడు, నీవు వలలో పడి చిక్కుకున్నప్పుడు, ఆ వలలో తప్పించలేని స్థితిలో ఉన్నప్పుడు, నువ్వు వేదన పడుతున్నప్పుడు, నువ్వు బాధపడుతున్నప్పుడు ఆ స్థితిని చూసినటువంటి ఆ యొక్క దుష్టుడైనటువంటి వాడు సంతోషపడుతున్నాడు. ఎంతో భావమైనటువంటి పరిస్థితి. ఏదైనా దేవుని మరి బిడ్డగా నీవు ఉన్నటువంటి నీవు, ఆయన విశ్వాసం ఉన్నటువంటి నీవు, దేవుని మందిరంలో ఉండవలసినటువంటి నీవు ఏదైనా లోక సంబంధంగా ఒకవేళ జీవిస్తున్నావేమో, దేవుడిని మరిచినటువంటి ప్రజలుగా ఒకవేళ ఉంటున్నామేమో, ఒక్కసారి మరి పరిశీలన చేసుకోవాలని మనం చేస్తున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ అందుకని బైబిల్ ఒక మాట ఉంది కదా, రసయి గ్రంథం 10:15 అంటాడు కదా, ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాస పడుతున్నారు. ఈ లోకంలో నిజంగా దేవునిని ఎరకోకుండా దేవునికి దూరంగా జీవిస్తున్నటువంటి ఓ విశ్వాసి, ఏమని ఆయన దగ్గరకు రావాల్సినటువంటి ఓ విశ్వాసిగా ఉన్నటువంటి నీవు ఊరికి పోవు త్రోవ ఎరగనటువంటి విధంగా ఉంటున్నావు. మనందరి ఊరు పరలోక రాజ్యం. హల్లెలూయా. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళవలసినటువంటి యొక్క మార్గమును వాడు దూరం చేస్తున్నాడు. ఆ మార్గమును వాడు సరళం చేస్తున్నాడు. వాడు ఆ మార్గమును మరి ఆ భయంకరమైనటువంటి మార్గంగా చేస్తున్నాడు. కనుక
నీవు ఏదేమో ఆయన సన్నిధికి రాకుండా ఉంటున్నావు కనుక ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నిజమైనటువంటి ఊరు నీకున్నని, అది పరలోక రాజ్యమని, ఆ పరలోక రాజ్యంలో తినడం త్రాగడం ఉండమని, దేవుని సన్నిధిలో సంతోషంతో ఆనందంతో ఆయన ఉండాలని మరి ప్రభువును స్తుతించడానికి ఒక అవకాశం ఉందనే విషయాన్ని ఏదైనా నువ్వు గ్రహించాలని మనం చేసుకున్నాం. హల్లెలూయా. అందుకంటే ఊరికి పోవు త్రావ ఎరుగల వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుతున్నారు. ఏదైనా దేవుని సన్నిధిలో నీవు నీకున్నటువంటి పనులను బట్టి, అందుకని నీ పనుల భారమును దేవునికి అప్పచెప్పాలి. ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆయన సన్నిధిని నీవు తప్పనిసరిగా రావాలి. అందరికంటే ముందుగా నీవు దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఆయన సన్నిధికి వస్తున్నటువంటి నీవు ఒక్కసారి మరి ఆత్మ పరిశీలన చేయాలని మనం చేస్తున్నాం. ఇది ఎలా ఉన్నావు, నీ యొక్క స్థితి ఎలా ఉంది, కలిగి ఉన్నావు అనేటువంటి ఆలోచన మరి జ్ఞాపకం చేసుకున్నాం, మనం చేస్తున్నాం. అలాగే మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33 అంటాడు కదా, కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదటగా వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు ఏమవుతుందా, అవన్నీ మీకు అనుగ్రహింపబడదు. హల్లెలూయా. మనం ఏం చేయాలంట, ఊరికి పోవు త్రావ ఎరిగిన వారే బుద్ధిహీన వారే మనం ఉండకూడదు. మనం ఊరికి పోయే త్రావ మన కాదు. ఏ త్రావది? నేను మార్గమును సత్యమును జీవమై ఉన్నా. ఆయన మనకు మార్గమై ఉన్నాడు. ఆ మార్గంలో ప్రయాణం చేయడానికి కాలు మోపినటువంటి నీవు వెనక తిరిగి చూడడానికి వీలు లేదు. ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, శ్రమ వచ్చినా నీవు వెనక వైపు చూడకూడదు. బైబిల్ గ్రంథంలో మార్తా మరియ అనేటువంటి ఇద్దరు సోదరులు కనబడుతున్నారు. ప్రభు ఆ గృహానికి వెళ్ళినప్పుడు మార్త అంటారు కదా, అయ్యా ఈ మరియా పనులు నేను పనిచేస్తామని కష్టపడుతున్నాను, నాకు సహాయం చేయకుండా ఉంటుందయ్యా, ఒకసారి ఆమె చెప్పయ్యా నాకు సహాయం చేయమని అంటే ప్రభు అంటాడు, ఆ మాట ఆమె ఉత్తమమైన దానిని వెతుకుతూ ఉన్నది. హల్లెలూయా. ఏదేమో నీకున్నటువంటి పనులన్నిటినీ పక్కన పెట్టు. కారణం ఏంటంటే దేవుని సన్నిధి ఉత్తమమైనది. దేవుని సన్నిధిని మనం సృజిస్తున్నాము, ఆరాధిస్తున్నామంటే కారణం ఏంటో తెలుసా? ఆయన నామము ఉత్తమమైనటువంటి నామము, ఉన్నతమైనటువంటి నామము అయినట్టుగా మేము ముందుగా దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని సన్నిధికి అవకాశం ఇవ్వాలి. మాట్లాడలే నువ్వు పనుల భారం పెట్టుకొని నిజమైనటువంటి ఉత్తమమైన దాన్ని నువ్వు మర్చిపోవడానికి వీలు లేదు. హల్లెలూయా. కనుక ఇక్కడ అంటాడు కదా, కాబట్టి మనకు దేవుని రాజ్యం మనకు కావాలంటే మనం దేవునికి లోబడాలి. హల్లెలూయా. అందుకంటాడు కదా, కాబట్టి మీరు ఆయన మొదటే ఆయన రాజ్యము ఆయన నీతిని మీరు మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మనం ఎవరిని వెతకాలట? దేవుని వెతకాలి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఆయన నీతి లోకంలో కష్టమైనదే. ఏమండి? ఆయన నీతి కష్టమైనది. ఆయన సత్యము ప్రకటించడానికి వచ్చాడు. ఏమండి? ఆయన సత్యము ప్రకటించడానికి వచ్చాడు. ఆయన మరి సత్యము ప్రతిష్ఠించ చేయబడినటువంటి దేవుడు. మన కూడా దేవుడు పాప భూమిలోని మనలను, అసత్యములను మనలను ఆయన సత్యములను తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఆయన మార్గము సత్యము జీవమై ఉన్నాడు. ఆయన మార్గం ఇరుకైనటువంటి మార్గమే. ఆయన మార్గంలోనికి నువ్వు నడవడానికి ప్రయత్నించినప్పుడు ఆయన నిన్ను నడిపించగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైన నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కటి ఆలోచన చెప్పి. హల్లెలూయా. ఆయన చక్కటి ఆలోచన మనకు చెప్పి మన చేయి తట్టి నడిపించేటువంటి దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. తల్లి మనిషిన ఆయన మనం మరణమైనటువంటి దేవుడు.
తండ్రి పిలిచిన ఆయన మమ్మల్ని చాలదీసేటువంటి దేవుడు ఉన్నారు. హల్లెలూయా. కనుక ఈ ఉదయకాల సమయంలో నీవు ఒకవేళ దేవునికి లోపడకుండా ఉన్నావా? నీవు దేవునికి లోపడట్లేదంటే నీవు ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు కూడా లోపడటం లేదు. ఈ లోకంలో ఉన్నటువంటి మరి స్నేహితులు కూడా నువ్వు లోపడట్లేదు. నీ కుటుంబంలో ఉన్నటువంటి నీకు ఇష్టమైనటువంటి వారు ఎలా కూడా నువ్వు లోపడకుండా ఉంటున్నావు. జాగ్రత్త. ఇదము దేవునికి లోపడాలని మనం చేసుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన నీతిని ఆయన రాజ్యమును మొదట మనం వెతికినప్పుడు అప్పుడు అవన్నీ మనకి అనుగ్రహించబడతాయి. ఏం వెతకాలి? ఆయన నీతిని ఆయన రాజ్యం. నీ నీతి నీ రాజ్యం నిండైన భాగ్యమే రాజాతి రాజానికే వందనాలు రవి కోటి తేజానికే వందనాలు. ఓ యేసునాథా దేవా వందనాలు రాజా వందనాలు. హల్లెలూయా. మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును మనం వెతికినప్పుడు అవన్నీ నీవేది కోరుతున్నావో నీకేది కావాలో వాటన్నిటినీ ఆయన అనుగ్రహించగలిగినటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే ఆ సమయంలో ఆయన నీతిని మరి వెతకడానికి శ్రద్ధగా ఉన్నావా? ఆయన నీతిని వెతికేటప్పుడు నీకు కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అయినప్పటికీ ఈ భారము ఆయన మీద వేసి నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు ఆయన భారం ఎలా ఉంటుందట? సులువుగా ఉంటుంది, తేలికగా ఉంటుంది. హల్లెలూయా. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళగా చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20 అంటాడు కదా, ఆ శిష్యులైనటువంటి వారితో ప్రభు అంటున్నటువంటి మాట, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. శిష్యులైనటువంటి వార్త చెప్తున్నా, మీరేం నేర్చుకున్నారు నా దగ్గర? ఏమండి, మీరు ఏమైతే నేర్చుకున్నారో, ఏ సంగతులను మీరు విన్నారో వాటన్నిటిని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏం చేయాలట? బోధించాలి. కారణం ఏంటంటే వాడు నశించడం నాకు ఇష్టము లేదు, వాడు త్రోవ తప్పి తిరిగేటువంటి వాడు ఉండడం నాకు ఇష్టం లేదు అని ప్రభు చెప్తున్నాడు. శిష్యులతో అంటున్నాడు, మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. ప్రకటన జరుగుతుంది. ఎంతవరకు నువ్వు ఆ ప్రకటన వింటున్నావు? ఏమని ప్రభు కదా, మారు మనసు పొంది దేవుని వైపు తిరగండి, దేవుని మాటకు లోబడండి. హల్లెలూయా. కనుక చూడండి, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ మీరు గైకొనవాలని వారికి బోధించాలి. ఎవరు బోధించాలంటే మరనాడు పేతురు భక్తుడు ప్రభు యొక్క బోధలు విన్నాడు. ఆ వలను విడిచిపెట్టి యేసుని వెంబడించాడు. మరి ఆ పేతురు ఒకసారి వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఒకసారి 3000 మంది రక్షించబడ్డారు, మరొకసారి 5000 మంది రక్షించబడ్డారు. హల్లెలూయా. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి రాగునా చేసి ఉండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. కనుక ఒక బాధ్యతను శిష్యులకు అప్పచెప్తున్నాడు. మీరు ఏదైతే విన్నారో, ఏదైతే కన్నారో వాటన్నిటిని గైకొని మీరు విని మీరు వెళ్ళి అక్కడ ప్రజలకు బోధించండి. కారణం ఏంటంటే, అలా బోధించబడడానికి కారణం ఏంటంటే, పాప శాపంలో ఉన్నటువంటి ప్రజలు దేవుని మాటలు విన్నప్పుడు ఆ మాటల ద్వారా వారికి ఏం జరుగుతుందంటే మార్పు జరుగుతుంది. ఎందుకంటే ఆయన వాక్యము 2 అంచులు కలిగిన వాడికి వెళ్ళినటువంటి ఖడ్గం. ఆ పాపంలో ఉన్నటువంటి వారి హృదయాలు మాంస హృదయాలుగా మార్చబడతాయి. ఆ మార్చబడాలంటే మీరు వెళ్ళి ఈ మాటలు వారికి చెప్పండి, మీరు సర్వలోకానికి వెళ్ళండి అనే శిష్యులు అనేటువంటి వారితో ఆనాడు ప్రభు శ్రమించినప్పుడు ఆ మాటలు ప్రపంచమంతా వ్యాపించబడ్డాయి.
ఏదైనా ఒక సేవకులుగా మరి ప్రపంచంలో ఉన్నటువంటి సేవకుల ద్వారా ఆ మాటలు ప్రజలందరికీ తెలియజేయబడుతున్నాయి. తెలియజేయబడినప్పుడు చేయవలసింది ఒకటే, ఏమంటే దేవునికి లోబడాలి, దేవుని మాటను అంగీకరించాలి, దేవునిలో జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట రాబడుతుంది కదా, ఇర్మియా గ్రంథం 23:39 అంటాడు, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు శుద్ధి వంటిది కాదా. హల్లెలూయా. మీరు వెళ్ళి ఆ మాటలు తెలియజేయండి, అప్పుడు అక్కడ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరుగుతాయి. కారణం ఏంటంటే ఆ చెప్పబడినటువంటి మాట అది నా మాట. ఎవరి మాట అంటే అది దేవుడు అంటున్నాడు, అది నా మాట అంటున్నాడు. దేవుని మాట అది బండను బద్దలు చేస్తుంది. ఆయన మాట అగ్ని వంటిది, చెత్తను కాల్చినట్లుగా ఎవరి హృదయంలో చెత్త ఉందో దానిని కాల్చేటువంటిది. ఆ కఠినమైనటువంటి ఆ బండ హృదయాలను ఆ వాక్యం ఏం చేస్తాడ, పగలగొడుతుంది. ఆయన మాట, ఆ మాట ఆదేదు వాక్యం అనే వాక్యము దేవుని యొక్క వాక్యం ఎవరై ఉన్నారు, దేవుడై ఉన్నాడు. ఆ మాటే దేవుడై ఉన్నాడు కనుక నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు శుద్ధి వంటిది కాదా. కనుక ఈ మాట ఈ దినము ఆ బండను పగలగొట్టేటువంటి శుద్ధిలాగా మరి అంత పవర్ఫుల్ అయినటువంటి దేవుని మాట కనుక ఏమండి ఆయన మాట. అందుకనే ఏమండి ఆ ఆత్మ సంఘంతో చెప్పు మాట చెవిగా వాడు వినాలి అంటే అర్థం ఏంటంటే ఆ మాటకు లోబడాలి, ఆ మాటకు విధేయులై ఉండాలి. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ దినము నీవు కూడా దేవుని గురించి తెలిసి కూడా నీవు ఇంకా లోపడకుండా ఉంటున్నావా? జాగ్రత్త. లోబడని పిల్లలకు శ్రమ శ్రమ శ్రమ. ఆ శ్రమ ఈ దినము నీకు రాకముందే నువ్వు సిద్ధపడాలని మనవి చేస్తున్నావు. ఆ శ్రమ నీ గృహంలోకి రాకముందే, ఆ శ్రమ నీకు తగలకముందే నీవు జాగ్రత్త పడాలని మనవి చేస్తున్నా. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ వాక్యము మన గృహానికి వచ్చేసి మన దాని దగ్గరకు వచ్చింది. ఇంకా నిర్లక్ష్యం కలిగి ఉంటున్నావా? ఇంకా దేవుడి గురించినటువంటి సత్యాన్ని ఇంకా తెలుసుకోకుండా నటన కలిగి జీవిస్తున్నావా? దేవుడు వేసులను క్షమిస్తాడు కానీ ఆయన వేషధారణ క్షమించేటువంటి వాడు కాదు. ఈ ప్రజల వైపు చూసినప్పుడు ఈ ప్రజలను చూసి ఆయన పశ్చాత్తాపడుతున్నాడు, ఆయన వేదన చదువుతున్నాడు. ఎందుకని ప్రజలను నేను మరి ఏర్పరచుకున్నా, ఎందుకని ప్రజలను సృష్టించాలని ఆయన సంతాపము నొందినట్లుగా ఆది కాండంలో మరి లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ, నీవు మరి చిన్నపిల్లను మరి తండ్రి ఏ విధంగా చంకలు పెట్టుకుంటాడో తండ్రి కూడా మనం ముదిమి వచ్చే వరకు ఆయన మనం ఎత్తుకునేటువంటి దేవుడు. ఆ ఎత్తుకునేటువంటి దేవుని నువ్వు మీద నువ్వు తిరగబడతావా? జాగ్రత్త. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ, ఈ దేవునికి లోబడితే నీవు సురక్షితంగా ఉంటావు. నీకు సురక్షితంగా ఉండాలంటే నువ్వు ప్రభువును నువ్వు ఆశ్రయించాలి, ఆయన సన్నిధికి నువ్వు రావాలి. ఎన్ని శ్రమలు వచ్చినా కష్టం వచ్చినా నీ గృహానికి ఎవరు వచ్చినా వారిని విడిచిపెట్టి నువ్వు మందిరానికి రావాలి. కారణం ఏంటంటే నిన్ను కలుగు చేస్తున్న వాడు ఆయనే. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడున అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను, నీ పాదము తొట్టెల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కురుకడు నిరుడతడు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముట్టాడును, సంకరెత్తుకొని కాపాడు యేసయ్యా తల్లిగా లాలించును, తండ్రిలా ప్రేమించును. హల్లెలూయా. ప్రభువును ప్రేమైనటువంటి వాళ్ళరా, నీవు నశించడం దేవునికి ఇష్టం లేదు కనుక ఆయన నీవు మరి నడవలేనటువంటి స్థితిలో, నీవు దేవునికి దూరంగా ఉన్నటువంటి స్థితిలో ఆయన నిన్ను ప్రేమించి నీ దగ్గరకు వచ్చి ఆయన ఎత్తుకొని నీకు ముద్దులాడి నిన్ను చంకనెత్తుకొని ఆయన నిన్ను ఓదార్చు దేవుడై ఉన్నాడు కదా.
ఈ దినము నువ్వు దేవునికి ఏ విధంగా జీవిస్తున్నావు? చూడండి, అక్కడ ఒక మాట రాయబడుతుంది. మత్తయి 8:5 అధ్యాయం 23-24 వచనాలు. కావున నీవు బలిపీఠముగా అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి నీ కొరకు ఏమైనా విరోధం ఏదైనా కలదని అనుకున్న అక్కడ నీకు జ్ఞాపకం వచ్చింది కదా, అక్కడ బలిపీఠం ఎదురునే నీ అర్పణను విడిచిపెట్టి ఏమని మొదట వెళ్ళి ఈ సహోదరునితో ఏమని సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ చూడడం. దేవుడు ఏమండి, ఈ సహోదరుని ప్రేమించకపోయినా, ఈ సహోదరుని చిన్నచూపు చూసినా అవన్నీ చేస్తా వచ్చి నువ్వు పాటలు పాడి ఏమండి ప్రార్థన చేసి ఎన్నో నీతియుక్తమైన మాటలు మాట్లాడినా ప్రయోజనము లేదు. ముందు ఏం చేయాలంట? నీ బలి అక్కడ పెట్టవయ్యా, అలా పెట్టి ఈ సహోదరుడు ఏం చేయాలంట? సమాధానం. దేవుడు ఎంత పరిశుద్ధుడు అండి. హల్లెలూయా. ఆయన ఏ విషయంలో ఆయన సహించేవాడు కాదు. ఏమండి, ఆయన ఏ చిన్న విషయమైనా ఆయన ఊరుకోడు. కారణం ఏంటంటే ఆయన మాట అగ్ని వంటిది, కాల్చి కాస్తుంది నీలో. అందుకనే దేవుడి మందిరం వచ్చి ప్రవర్తన సరి చేసుకోవాలి. దేవుడి విధంగా చక్కటి మాటలు రాస్తున్నప్పటికీ వాటిని మనం ఏం చేయట్లేదు, దయపడటం లేదు, వాడటం లేదు. మన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నాం. దేవుడి దినము ఆయన బాధపడుతున్నాడు. ఆయన తన వేదనను వ్యక్తపరుస్తున్నాడు. వేదనలోని పిల్లలకు శ్రమ, పాపములకు పాపము కూర్చుకున్నట్లుగా ఈ ప్రజలను నడకుండా వారికి ఇష్టానుసారంగా మరి పరమ నిర్ణయం మరి ఆశ్రయించడానికి పరుగులెత్తుతున్నారు. పరవానగా సాతానుడు. ఈ లోకాన్ని ఏటువంటి వాడు వాడే. వాడి దగ్గరకు వెళ్తున్నావా, వాడి ఛాయలో ఉంటున్నావా? జాగ్రత్త, వాడు నేను నరకాన్ని తీసుకెళ్తాడు. కానీ దేవుని ఉన్నతమైనటువంటి రాజ్యానికి వెళ్ళాలంటే ప్రభు మాత్రమే తీసుకునేటువంటి వాడు. హల్లెలూయా. దేవుడు లోకము ఎంతో ప్రేమించెను కాగా అతిథి కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. హల్లెలూయా. యేసయ్య ముందు దేనికో తెలుసా? నిన్ను నీవు నేను నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు లోపడకపోయినా నిన్ను మార్చగలిగినటువంటి వాడు ఆయనే. నీకున్నటువంటి కఠిన స్థితిని తీసివేసి మాంసపు హృదయాన్ని ఇవ్వగలిగేవాడు దేవుడే. అలా ఇచ్చి నేను ఎక్కడ తీసుకోగలట? ఆయన రాజ్యములకు తీసుకుంటాడు. హల్లెలూయా. అక్కడ రాజ్యంలో ఏమో తెలుసండి, ఈ రాజ్యంలో అన్ని శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు. కానీ అక్కడ ఏముంది? సంతోషం, సమాధానం. కన్నీరే లేదు, కష్టాలే లేవు, శోధన బాధలే లేవు. ఏముందంట? కన్నీరు లేదు, కష్టాలు లేవు, శోధన బాధలు. ఆనంద గాన తరంగములే నా యేసుకే స్తుతి హారతులు, శృంగార నగరమది. హల్లెలూయా. శృంగార నగరం దేవుని చేత అలంకరించబడినటువంటి నగరం అది. పరలోక పట్టణము 12 ముత్యముల 12 ముత్యములకు అధికముగా కట్టబడి. హల్లెలూయా. 12 ముత్యాలతో పరలోక రాజ్యం కట్టబడింది. ఆ రాజ్యానికి మనం వెళ్ళాలంటే మనం దేవునికి ఏం చేయబడాలంట? లోబడాలి. దేవుని వైపు మనం చూడాలి. బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 15:8 అంటాడు, ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యము ఉండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ముడిచి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకగా. ఓ రాజమణులారా, శ్రీమణులారా, చూడండి ఆయన రాస్తున్నాడు, ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యాలు ఉండగా అందులో ఒకడు పోతే ఏం చేస్తాడ? వదిలిపెట్టేస్తా. ఏమన్నా వదిలిపెడతా? ఆ 10లో ఒకటేగా పోయింది, పోనే వదిలేస్తా. అది దొరుకునంతగా ఏం చేస్తాట? ఆమె చీకటిలో ఎదగదు. దీపం వెలిగించి ఏం చేస్తాడ? చూడండి అక్కడ లూకాసు వార్త 15:8. ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు
అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతుకుతుంది. ఏం చేస్తాం? దీపం వెలిగిస్తే ఆ నాణ్యం ఎక్కడ పోయిందో కనపడదు. ఏమండి, ఏదైనా నువ్వు ఎక్కడ వెతుకుతున్నావు? ఆయనకి ఇచ్చినటువంటి అక్కడ కదా మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును వెలుగుడు, అప్పుడు నీకు అవన్నీ విధము అవి నీకు దొరకాలంటే మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాలంటే అది దొరకాలని నువ్వేం చేయాలంటే దీపం వెలిగించాలి. ఏం వెలిగించాలట? దీపము యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆయన వెలిగించిన దీపం ఎప్పుడు అయిపోతుందా? మనం ఆరిపోతాం, మన శరీరాలు ఆరిపోతాయి, కానీ ఆయన మన హృదయంలో వెలిగించిన దీపం ఎప్పుడు ఆరిపోదు. అందుకని ఆ 10 వెండి నాణ్యాలు కోరేటువంటి ఆ స్త్రీ ప్రతి నాణ్యం మీద ఆమెకి ఏముందంటే మమకారం ఉంది. ఆ 10 వెండి నాణ్యాలు ఏంటంటే పరసంబంధమైనవి, అవి మనం పొందుకోవాలి. అవన్నిటినీ మనం పొందుకోవాలి. అవి ఏంటంటే మొదట ఆయన నీతి, ఆయన రాజ్యం. వాటన్నిటిలో అవన్నీ ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞలు ఏంటంటే నీ దేవుడిని యెహోవాను నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు. రెండవది, పైన ఆకాశం ఉందే కానీ క్రింద భూమి ఉందే కానీ భూమి కింద హేడంతే కానీ ఉండలేని రూపమున్నాయో గ్రామమున్నాయో నీవు చేసుకోవడం, వాటికి నువ్వేం చేయకూడదు? సాగిలకూడదు, పూజింపకూడదు. మూడవది, నీ దేవుడిని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. 4, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు ఏం చేయాలంటే జ్ఞాపకం ఉంచుకోవాలి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుగా ఉన్నట్లు నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలంట? సన్మానించాలి. 6వది, నరహత్య చేయవు, దేవుడు వ్యభిచరింపకూడదు. 8, దొంగిలింపకూడదు. 9, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము అనకూడదు. 10వది, నీ పొరుగు వాని దేనినైనా ఆశింపకూడదు. ఇవన్నీ దేవుని వేలతో వ్రాయబడిన రాతి పలకలు. హల్లెలూయా. దేవుని ఆజ్ఞలు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే అవి బాగొట్టుకున్నప్పుడు, ఒకటి పోయినప్పుడు ఆమె ఏం చేస్తుందంట? దీపం వెలిగించి వెళ్తుంది. ఎందుకంటే అది పోతే ఏం పోయినట్టు? ఆమె కష్టపడినంత ఉపయోగం లేదు. ఉపయోగం లేకపోతే ప్రయోజనము లేదు. కనుక అది దొరికే వరకు ఆమె ఏం చేస్తుందంట? కష్టపడి ఎదుగుతూ ఉంది. మనం కూడా సంపాదించుకోవాలి. మేము ఇంటి దగ్గర కూర్చొని వెలిగితే దొరకదు. అయ్యా ఈరోజు నేను ఇక్కడ పనులు బట్టి ఉందామంటే దొరకదు. ఆమె వెతుకుతుంది. ఎవరామె? మరియా వెతుకుతుంది. ఉత్తమమైన దాన్ని వెతుకుతుంది. ఆయన వాక్యమే, ఆయన సన్నిధి ఉత్తమమైనటువంటిది. దాని మించి ప్రపంచంలో మరి ఏది లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, యోహాను సువార్త 10:27 అంటాడు, నా గొర్రెలు నా స్వరమును విను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్యజీవం నిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడనో వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. హల్లెలూయా. నా గొర్రెలే నా స్వరము వినును, నా గొర్రెలే నన్ను ఎరుగుదును. పాస్టర్ గారు మైకులో అనౌన్స్మెంట్ చేశాడంటే, అయ్యా పాస్టర్ గారు వచ్చేసాడని గడగడ వాడి మందిరానికి వచ్చే విశ్వాసులు చాలా మంది చూశానండి. పాస్టర్ గారు అంటే ముందు చర్చిలో ఉండేవాళ్ళు చాలా సంఘాలు ఉన్నారు. మన సంఘం అందులో మైనస్. ప్లస్ మైనస్. పాస్టర్ గారు వచ్చిన తర్వాత గంట సేపు పాటలు పాడిన తర్వాత అప్పుడు పాస్టర్ గారు వాక్యం చెప్పే దానికి అయ్యి అప్పుడే అయిపోయిందా పాటలు? అయిపోతే నువ్వు రాకపోతే అయిపోతే ఏది ఆగదు. నేను మామిద్దా ఏది ఆగదు. దీన్ని బట్టి నువ్వు ఎంత వెనకని చేస్తున్నావు, నువ్వు దేవుని విషయంలో ఎంత వెనుకున్నావు
ఆత్మీయస్థితిని నువ్వు కాపాడుకోవాల్సినటువంటి నీవు దిగజార్చుకుంటున్నటువంటి స్థితిని నీవు ఎప్పుడు మర్చిపోకూడదు. సంఘాల్లో విశ్వాసులు ఉదయకాల సమయంలోనే చీకటితోనే 4-5 గంటలు లేచి స్నానం చేసి శుభ్రమైపోయి ఎవరిని లేచేపాటికి వాడు ఎక్కడ ఉన్నాడు? మందిరాల్లో ఉంటున్నాడు, ప్రభువును ఆరాధిస్తున్నాడు. హల్లెలూయా. ఏమండి, అలాంటి స్థితి నువ్వు కలిగి ఉండాలంటే నువ్వు దేవునికి లోపడాలి. ఇష్టానుసారంగా జీవించడానికి వీల్లేదు. గతంలో జీవించాలిగా జీవించడానికి వీల్లేదు. నీ బ్రతుకులో నీ పేరును దేవుడు మార్చాడు. పూర్వ స్థితిని ఇక నుంచి కలిగి ఉండడానికి వీల్లేదు. నూతనమైనటువంటి స్థితిని ఆయన నీకు అనుగ్రహించాడు. కనుక యుగ పాట తగ్గించిన సమస్తము కొత్తవాడు. యేసయ్య నీతో ఉన్నాడు, యేసయ్య నిన్ను నడిపిస్తున్నాడు. కనుక నువ్వు ఎక్కడున్నావు? ఇదేమో ఎక్కడ ఏం చేస్తున్నావు? సిగ్గుమాలిన జీవితం వెళ్తున్నావా? జాగ్రత్త. ఆయన కోపపడుతున్నాడు, ఆయన బాధపడుతున్నాడు. ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళ చూడండి, నా గొర్రెలు నా స్వరము నేను నిజంగా ప్రభు అంటాడు. కాపరి స్వరాన్ని ఈ గొర్రెలు ఏం చెబుతాయి? కాపరి వెనకాల ప్రయాణం వెళుతూ ఉంటాయి. కనుక చూడు, నేను వాటిని ఎరుగుతాను, అవి నన్ను వెంబడించు. కొన్ని సందర్భాల్లో మనం ఉండబడినటువంటి స్థానంలో ఉన్నప్పుడు, అమ్మాయి ఏంటి కొన్నామంటే నీకెందుకు, నువ్వెవరయ్యా అంటే అర్థం ఏంటంటే నిజంగా కాపరిని మనం ఆ టైంలో ఏమవుతాం? మర్చిపోతాం, తెలుసుకోవడం మర్చిపోతాం. అరే కాపరున్నాడే, ఇక్కడ సిగరెట్ తాగకూడదే, కాపరున్నాడే, ఇలాంటి భయంకరమైన పనులు ఇక్కడ చేయకూడదే అనేటువంటి స్థితి లేనటువంటి ప్రజలు. అంటే అర్థం ఏంటంటే వాడు లోపడట్లా. ఎవరు లోపడలేదు? దేవునికి లోపడట్లా. నువ్వు దేవునికి లోపడకుండా నువ్వు మనుషులకు లోపడతావా? లోపడవు. కనుక నిజమైనటువంటి లోపడేటువంటి ప్రజలు ఎలా ఉంటారంటే నిజమైనటువంటి గొర్రెలు. నా గొర్రెలు నా స్వరము నిన్ను, నేను వాటిని ఎరుగుదును. ప్రభు కూడా ఎవరో తెలుసు, ఏ గొర్రెలో తెలుసు. అమ్మ వందనాలు, హల్లెలూయా, వందనాలయ్యా పాస్టర్ గారు, అమ్మ వందనాలు, ఫలానా ఉమ్మవాసుల గారు ఏమండి వందనాలండి. కనుక